నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏం చెప్తారు? కంట తడి పెట్టుకొని నాకు నడుము నొప్పిగా ఉంది, నాకు బెయిల్ ఇచ్చేయండి, నేను ఇంతవరకు మందుని కంటితో చూసిందే లేదు, మద్యపానం చేయను, మద్యపాన వ్యాపారం చేయను, నేను దీనివల్లనే నా సొంత తండ్రిని నా సోదరుణ్ణి పోగొట్టుకున్నాను, దయచేసి నన్ను వదిలేయండి, నాకు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధం లేదు, కేవలము నేను చంద్రగిరి నియోజకవర్గానికి చెందినవాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి చంద్రగిరిలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కక్షగట్టి నన్ను ఈ కేసులో ఇరికించి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఈ రాజకీయ కక్షలో భాగంగానే అరెస్టు చేశాడని చెప్పి పదే చెబుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఆయన చేసినటువంటి ఘనకార్యము. ఈ లిక్కర్ కుంభకోణంలో ఎవరు బాగుపడ్డారో తెలియదు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రము 100 ఎకరాలు కొనుగోలు చేసేసుకున్నాడు. దానికి ఏమని పేరు పెట్టాడు? నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి దాన్ని అంతిమ లబ్ధిదారుడికి చేర్చేటువంటి క్రమంలో ఆ ముసుగులో 100 ఎకరాలు కొట్టేశాడు. ఇక్కడ చూడండి, మద్య ముడుపుల సొమ్ముతో 100 ఎకరాల భూములు, నల్లధనాన్ని వైట్ గా మార్చుకునేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ సిట్ దర్యాప్తులో వెలుగులోకి. నిజంగా గనుక ప్రతిరోజు ఈనాడు పేపరో లేకపోతే ఆంధ్రజ్యోతి పేపరో గనుక జగన్మోహన్ రెడ్డి గారు చదివితే ఈ లిక్కర్ కుంభకోణం గురించి లోతుగా తెలుసుకునేటువంటి ప్రయత్నం గనుక చేస్తే అంతిమ లబ్ధిదారుడికి చేరిన దానికన్నా మధ్యలో ఉండేటువంటి ఈ A1 నుంచి A39 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళే సగం కొట్టేశారు. ఇది అంతిమ లబ్ధిదారుడికి తెలియకుండానే కొట్టేశారు. ఇక్కడ చూడండి, మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొత్తుతో ఈ కేసులో నిందితుడైన వైకాపా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38, మోహిత్ రెడ్డి అంటే ఆయన కుమారుడు A39 100 ఎకరాల భూములు కొన్నట్లు, పెద్ద ఎత్తున స్థిరాస్తి వ్యాపారం చేసినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా పేరిట తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో 6 కోట్లతో 260 ఎకరాలు కొన్నారని, ఇదంతా నగదు రూపంలో చెల్లించారని సిట్ గుర్తించింది. ఇక్కడ చూడండి కామెడీ, 6 కోట్ల రూపాయల బ్లాక్ మనీ తీసుకొని వెళ్ళి తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో 260 ఎకరాల భూములు కొని ఆ బ్లాక్ మనీ మొత్తము క్యాష్ రూపంలో చెల్లించి దాన్ని 26 కోట్ల రూపాయలకు అరబిందో సంస్థ అంటే ఎవరిది? మన విజయసాయి రెడ్డి గారి బంధువులది. వాళ్ళకు 26 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. ఎంత క్రిమినల్లో చూడండి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. 6 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి దాన్ని 26 కోట్ల రూపాయలుగా చేసుకున్నాడు. ఎవడైనా బ్లాక్ మనీని వైట్ మనీగా చేరిస్తే కమిషన్ తీసుకొని డబ్బులు తగ్గుతుంది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఐడియా ఎలా ఉందో చూడండి. బ్లాక్ మనీ 6 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ల్యాండ్ కొని దాన్ని క్యాష్ రూపంలో చెల్లించి దాన్ని 260 ఎకరాల భూమిని అరబిందో సంస్థకు 26 కోట్ల రూపాయలకు అమ్మాడు. అంటే 6 కోట్ల రూపాయల నల్లధనాన్ని 26 కోట్ల రూపాయల తెల్లధనంగా మార్చుకున్నాడు. ఇంత తెలివితేటలు ఎవరికైనా వస్తుందా? తెలివితేటలు ఎక్కువైపోయే, అధికార దాహం ఎక్కువైపోయి, ధనదాహం ఎక్కువైపోయే. వాస్తవంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరిలోనే పోటీ చేసి ఆ ఒంగోలు ఎంపీ టికెట్ కనుక ఆ మాగుంట వాళ్ళకి ఇచ్చింటే ఈ రెండిట్లో ఇంత ఘోరంగా అయితే ఓడిపోయిండరు. కానీ కొడుకుని ఎమ్మెల్యే చేసేయాలి, ఈయన ఎంపీ చేసేసి ఈసారి కేంద్రంలోకి వెళ్ళి కేంద్ర మంత్రి కూడా అయిపోవాలి, రాష్ట్రంలో కొడుకు ఈయన ఎమ్మెల్యే చేసేయాలని చెప్పి చంద్రగిరి టికెట్ కొడుక్కిచ్చి ఈయన ఒంగోలు ఎంపీగా పోటీ చేసి అక్కడ పోయింది, ఇక్కడ పోయింది. ఎంత తెలివితేటలు చూడండి. 6 కోట్ల నల్లధనాన్ని 26 కోట్ల తెల్లధనం చేశాడు. ఎవడైనా 6 కోట్లు నల్లధనం తీసుకొని 4 కోట్లు 5 కోట్లు వైట్ మనీ ఇస్తాడు. కానీ ఇక్కడ చూడండి ఎన్ని రెట్లో చూడండి. ఈ విధంగా 100 ఎకరాల భూముల్ని వీళ్ళు కొనుగోలు చేసి బ్లాక్ మనీని వైట్ మనీతో మారుస్తూ ఆ వైట్ మనీ కూడా బ్లాక్ మనీ కన్నా ఎక్కువగా రావడం అంటే ఎన్ని తెలివితేటలు ఉన్నాయో చూడండి. తెలివితేటలు ఎక్కువైపోవడం వల్ల ఈ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఇక చూడండి, అనుమానాస్పద లావాదేవీలు గుర్తింపు. ఈ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు సిట్ బృందాలు గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డిల స్వగ్రామమైన తుమ్మలకుంటలోని వారి నివాసంలో సోదాలు జరిపి పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒకే ఇంటిపైన ఎన్ని కంపెనీల పేర్లు ఉంది చూడండి. 7-8 కంపెనీలు పెట్టి ఈ కంపెనీల యొక్క పని ఏంటంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి అంతిమ లబ్ధిదారుడికి చేరవేయడము. ఈ చేరవేసే క్రమంలో వీళ్ళు ఏ విధంగా అవకతవకలకు పాల్పడ్డారో చూడండి. సో ఇందుకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎందుకు ఇంతవరకు బెయిల్ రావడం లేదంటే ఇందుకే
ఇక్కడ చూడండి ఎన్ని 260 ఎకరాలు తిరుపతి పక్కన అంటే ఒకసారి ఊహించుకోండి. అదేవిధంగా స్థిరాస్తి వ్యాపారంలోకి వెళ్ళి ఖాళీ స్థలాలు తిరుపతిలో ఏవేవి ఉన్నాయో వాటన్నిటి మీద కన్నేసి ఆ యజమానులతో వీళ్ళు కుమ్మక్కయ్యి అక్కడ డెవలప్మెంట్ అని చెప్పి బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకునేటువంటి పెద్ద స్కెచ్ వేశారు. మొత్తానికి ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింటే తిరుపతి మొత్తాన్ని కొనేసింటాడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ దేవుడు ఓర్చుకోలేదు కాబట్టి ఓడిపోయాడు. ఇటు చూడండి 8 కంపెనీలు, ప్రతి కంపెనీ అడ్రస్ వాళ్ళ ఇంటి పేరే ఉంది. సో ఈ విధంగా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసుకునే ప్రాసెస్ లో భాగంగా కోట్ల రూపాయలు కొల్లగొట్టేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు వచ్చి ఏమంటాడు, ప్రెస్ ముందుకు వచ్చి కంట తడి పెట్టుకుంటాడు చిన్న పిల్లవాడిలాగా. నాకు నడుము నొప్పి ఉంది, ఇప్పుడు తెలియదా 6 కోట్ల రూపాయలు 26 కోట్ల రూపాయలుగా మార్చుకున్నప్పుడు రాలేదా నడుము నొప్పి? రంగుల సారాయిని పేదవాడికి అమ్మినప్పుడు రాలేదా? కమిషన్లు బొక్కినప్పుడు రాలేదా? కాబట్టి ఎందుకు ఈయనకు ఇంతవరకు బెయిల్ రాలేదంటే ఈ మొత్తం వ్యవహారంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి అదేవిధంగా బ్లాక్ మనీని రాయలసీమలో అన్ని జిల్లాలకు అదేవిధంగా నెల్లూరు, ఒంగోలు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులకు డబ్బులు సరఫరా చేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమంటాడు, నాకేమీ తెలియదు అంటాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.